హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే సంక్రాంతి పండగ కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారన్నమాట. సినిమాకు యాక్షన్ సీన్స్ తగినట్లుగానే తమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బ్రహ్మాండంగా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక న్యూస్ అయితే హాట్ టాపిక్‌గా మారిపోయిందనమాట. ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రను ఇంట్రొడ్యూస్ చేస్తూ రవితేజ వాయిస్ ఓవర్ ఉంటుందని న్యూస్ అయితే వినిపిస్తుంది. ఆ ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుందట. సితార బ్యానర్‌లో రవితేజ సినిమాలు చేస్తున్నారు. అందుకే బాలకృష్ణ సినిమాకు వాయిస్ ఓవర్ అనగానే ముందుకొచ్చారనమాట. స్టార్ హీరోల సినిమాలో వేరే హీరోల వాయిస్ ఓవర్ చాలా కామన్. ఇదివరకు మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ కూడా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు. ఇప్పుడు డాకు మహారాజ్ మూవీ కోసం రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇదే నిజమైతే డాకు మహారాజ్ మాస్ రాజా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తుందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి రవితేజ యొక్క వాయిస్ ఓవర్ ఈ మూవీకి ఎంత వరకు ప్లస్ అవుతుందనేది. బాబీ కొల్లి బాలయ్యను చాలా డిఫరెంట్ గా చూపిస్తున్నారు. అద్భుతంగా ప్రేక్షకులైతే ఈ మూవీ ఆకట్టుకోబోతుంది. హ్యాట్రిక్ హిట్లతో మంచి జోరు మీద ఉన్న బాలయ్యకు డాకు మహారాజ్ మూవీ కూడా మంచి హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.